స్టార్ట్ కరో యాక్షన్ ఈ సినిమాలో ఫస్ట్ మనం డైరెక్టర్ బోయపాటి గురించి మాట్లాడుకోవాలి. బోయపాటి అంటేనే లాజిక్లు ఉండవు, అట్లాంటిది బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ అంటే అస్సలు లాజిక్లు ఉండవు, మొత్తం మ్యాజిక్లే. ఈ సినిమాలో డైరెక్టర్ పరంగా నాకు నచ్చింది ఏంటంటే, అని మనం పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టినాం, ఇలా లాస్ట్ వరకు వాడాలా అన్నట్లేదు. ఎక్కడి వరకు అవసరం ఉందో అక్కడ వరకు వాడి మధ్యలో లేపేసిండు. అట్లనే వాడుంటే ఫోర్స్ఫుల్గా వాడినట్టు అనిపిస్తుంది. అందరూ సినిమాకి రివ్యూ ప్లస్సులు మైనస్లతో ఇస్తారు, కానీ నేను అట్లా ఇవ్వను. ఎందుకంటే మనకెందుకండి ప్లస్సులు మైనస్లు, ఒక 3 గంటలు కూర్చొని చూసి ఎంజాయ్ చేసినామా లేదా, అదే నా లాజిక్. సో ఇప్పుడు అఖండ 2 కూడా అంతే. సినిమా బాగుందా లేదా పక్కకు పెడితే ఒక 3 గంటల సేపు ఒక వైబ్ ఉంటుంది. బాలయ్య బాబు వచ్చిందంటే పెద్దోళ్ళ నుంచి చిన్నపిల్లల దాకా ప్రతి ఒక్కడు అని అంటూనే ఉంటారు. అట్లుంటారు బాలయ్య బాబుతోని. సో ఇప్పుడు హాలీవుడ్లో సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హల్క్, అవెంజర్సే ఉన్నారు. బాలీవుడ్లో క్రిష్ ఉన్నాడు. సో మన తెలుగులో అఖండ ఉన్నాడు బాలయ్య బాబు. నాకు అట్లా అనిపించింది చూస్తుంటే. సో ఫైనల్గా అఖండ 2కి నా రేటింగ్ అయితే 2.8 స్టార్స్. చూడండి మీరు కూడా, మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీలైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి వీడియోస్ కోసం.